హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. సో మనకి ఫైనల్గా శ్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఈ ప్రొవిజనల్ రౌండ్లో మీకు సీట్ వచ్చిందో లేదో సో ఒక అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు సీట్ వచ్చిందో లేదో. మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అన్న, ఈ శ్రే వేకెన్సీ రౌండ్ తర్వాత ఇంకా ఏమన్నా ఇంకో రౌండ్ ఏమన్నా ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. మోస్ట్లీ ఏంటంటే సీట్స్ మిగలవు దీని తర్వాత. ఒకవేళ సీట్స్ మిగిలితే ఏంటంటే మళ్ళీ స్పెషల్ శ్రే వేకెన్సీ రౌండ్ అని సో ఒకటి కండక్ట్ చేయొచ్చు ఒకవేళ వేకెన్సీ ఉంటేనే. అయితే సో ఫైనల్గా ఈ శ్రే వేకెన్సీ రౌండ్లో కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. అంటే ఈ ఇయర్ అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా నీట్ 2026కి సో ఈ కట్ ఆఫ్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. సో ముఖ్యంగా మార్క్స్ కాదు, మీరు ఆల్ ఇండియా ర్యాంక్ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ర్యాంక్ అనేది మోస్ట్లీ చేంజ్ అవ్వదు, సీట్స్ పెరిగితే తప్ప మళ్ళీ చేంజ్ అవ్వదు. కానీ మార్క్స్ అనేవి పేపర్ డిఫికల్టీ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు లాస్ట్ ఇయర్ చూస్తే 650+ కట్ ఆఫ్ ఉన్నింది, 650, 630+ కట్ ఆఫ్ ఉన్నింది. కానీ ఇయర్ చూడండి 525కే వచ్చింది. అంటే డిపెండింగ్ ఆన్ పేపర్ డిఫికల్టీ మనకి కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది మార్క్స్ అనేవి. ఒక్కసారి పేపర్ టఫ్గా రాగానే సో కట్ ఆఫ్ అనేది ఎంత తగ్గిపోయిందో మీరు చూడండి. సో ఈ శ్రే వేకెన్సీ రౌండ్లో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 525 మార్క్స్ వరకు వచ్చింది. అదే మనం ఫస్ట్ రౌండ్ కనుక చూస్తే 534 ఆగింది కట్ ఆఫ్. సో లాస్ట్ రౌండ్ వచ్చేసరికి 525 మార్క్స్ వరకు వచ్చింది. అంటే దాదాపు మనకి 9 మార్క్స్ పైన తగ్గాయి ఈ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి. అలాగే ఈడబ్ల్యూఎస్కి 521 వరకు వచ్చింది, ఓబీసీ 525 వరకు వచ్చింది, సో ఎస్సీకి 440 మార్క్స్ వరకు వచ్చింది, ఎస్టీకి 425 మార్క్స్ వరకు వచ్చింది. సో ఇది ఆల్ ఇండియా కోటాలో మనకు కట్ ఆఫ్ మార్క్స్. ఆల్ ఇండియా కోటాలో మనకి కేవలం గవర్నమెంట్ కాలేజెసే ఉంటాయి. సో ఆ కాలేజ్కి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఇవి. అండ్ ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతుంటే గుర్తుపెట్టుకోండి, సో పేపర్ స్టాండర్డ్ అనేది ఇయర్ మార్చారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మెయింటైన్ చేస్తారు. సో కాన్సెప్చువల్గా మీరైతే అంతా కరెక్ట్గా ఉండండి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని అయితే చదవండి. అండ్ ఫైనల్గా ఆల్ ఇండియా కోటాలో సో లాస్ట్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి ఇది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయింది ప్రొవిజనల్ రిజల్టే. సో మళ్ళీ ప్రొవిజనల్ రిజల్ట్ అంతా కరెక్ట్గా ఉంటే టుమారో ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసేస్తారు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.